కళ కానీ నిజమైతే అమ్మో కళ కాబట్టి నేను కళ్ళు మూసుకున్నాను. కళ నిజం కాకూడదంటే ఆయన కళ్ళు తెరిపించాలి. ముందు ఆ స్వప్న ఎక్కడుందో కనిపెట్టాలి. ఏంటి నువ్వు చెప్పేది? అవును మమ్మీ, ఆఫీస్లో ఫామ్ హౌస్ కి వెళ్దామని చెప్పిన బావ సిగ్నల్స్ రాగానే నన్ను రోడ్డు మీద వదిలేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత నిత్య బావగారిని ఫాలో చేస్తూ వెళ్ళిపోయింది. ఆ విషయం నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా? మరేం చేయమంటావు? బావ నన్ను ఇలా పాములా వాడుకుంటాడని నాకేం తెలుసు? వాడికి మనుషుల్ని వాడుకోవడం బాగా తెలుసు. అందుకే తక్కువ టైంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఇప్పుడు నేను బఫ్ఫు నవ్వకుండా చూడు, త్వరగా ఫామ్ హౌస్కి వెళ్దాం. వాళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారో ఏంటో. ఇప్పుడు తొందరపడి ఏం ఉపయోగమే? వాడు నిన్ను రోడ్డు మీద దించినప్పుడే ఏదో ఆటో పట్టుకుని ఫామ్ హౌస్ దాకా ఫాలో అవ్వాల్సింది. ఐడియా రాలేదు మమ్మీ. నీకు మీ నాన్న తెలివే వచ్చింది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారిద్దరు. సర్లే, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టడం ఆపి త్వరగా వెళ్దాం పదా. అసలే ఆ నిత్య కంత్రి బావ ఎంత బ్యాడ్ మూడ్ లో ఉన్నా క్షణంలో కూల్ చేస్తుంది. పద. దొంగ సచ్చినోళ్ళు ఎంతకీ కనపడి చావరే. కనీసం చిన్న అలికిడి కూడా లేదు. ఇంత సైలెంట్ గా ఏం చేస్తున్నారు? నువ్వా? ఇంకా ఏదో వింత జంతువు వచ్చిందని కాల్చి పారేద్దాం అనుకున్నా. మనిషికి జంతువుకి తేడా తెలీదా మీకు? మిగతా వాళ్ళ సంగతి ఏంటో తెలియదు కానీ నీకు వింత జంతువుకి తేడా ఏమీ లేదు. నువ్వు అలాగే ఉంటావు. ఏంటి? నేను జంతువునా? నాకేమైనా 4 కాళ్ళు ఒక తోక ఉన్నాయా? అవి మాత్రమే లేవు, మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి నేను జంతువునైతే మేడం గారిని కట్టుకోబోయే మీరెవరు? మేడం ఎవరు? నేనే నిత్య మేడంని, కోటేశ్వరరాలు కూతుర్ని. ఎందుకే నేను వింత జంతువు అనేది? ఒక్కొక్కసారి ఎందుకు ఇలా తిక్కగా మాట్లాడుతావు? నా ఇష్టం. ఇక్కడేం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారు? ఇది నా ఫామ్ హౌస్. మీ హౌస్ అయితే నా హౌస్ కాదా? నిన్నిక్కడికి రమ్మని నేనేం పిలవలేదే. ఆహా, పిలిస్తేనే రావాలా? ఇంతకీ అదెక్కడా? అదెవరు? ఏం తెలియనట్టు వేషాలు. నేను చూశాను. ఏం చూసావు? ఏదో చూశాను. ఏం మాట్లాడుతున్నావు? నేనన్నది మీకు అర్థమైందని నాకు తెలుసు. నీకేమీ తెలీదు. అందుకేనా అన్ని తెలిసిన దాన్ని వెంట తెచ్చుకున్నారు? ఆర్ యు మ్యాడ్? మ్యాడు లేదు, మట్టి లేదు. ఇప్పుడే దాని సంగతి చెప్తా. ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? పనుండొచ్చాను, పని పడదామని వెళ్తున్నాను. క్రేజీ నిత్య. వాట్ మామ్? మంగ జై ఫామ్ హౌస్ కి వెళ్ళారా? ఎందుకు? టెన్షన్ అవ్వకు బేబీ, ఊరికే వెళ్లారంట. నో మామ్, ఊరికే ఎందుకు వెళ్తారు? సంథింగ్ ఈజ్ రాంగ్. చారీ చెప్పాడు బేబీ, ప్రాబ్లం ఏం లేదు. నాకు ప్రాబ్లం గా ఉంది. ఫోన్ చేసి వెంటనే వాళ్ళని రమ్మని చెప్పు. చేశాను, అవుట్స్కట్స్ కదా, సిగ్నల్స్ అందట్లేదు. అయితే మనం ఎక్కడికి వెళ్దాం? కార్తీ మమ్మీ. ఏం మాట్లాడుతున్నావు బేబీ? అక్కడ జై నిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? అక్కడ ఏం జరుగుతుందో చూడకుండా ఇక్కడ నేను పీస్ఫుల్ గా ఉండలేను మామ్. నా తల పగిలిపోయేలా ఉంది. నువ్వు తీసుకెళ్తావా? శ్వేతతో వెళ్ళమంటావా? శ్వేత, శ్వేత, శ్వేత. కూల్ కూల్, నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. మంగంత పిచ్చిదేం కాదు. అది పిచ్చిది కాదు కాబట్టే నా భయం. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం అది. అలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం వస్తే నిన్ను నన్ను నామరూపాలు లేకుండా చేస్తారు. ప్లీజ్ మామ్, వెళ్దాం. రిస్క్ అవుతుంది బేబీ. పెళ్లికి ముందే అది జైతో ఫస్ట్ నైట్ కి రెడీ అవుతుంది. అది రిస్క్ కాదా? చెబితే నీకు అర్థం కావట్లేదా? నా చావు చూడాలనుకుంటున్నావా? ఓకే బేబీ, ఓకే, వెళ్దాం. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు, తీసుకెళ్ళు.
దానా, నీ మొహం మీద కాకి రెట్టయ్యా, ఎక్కడ దాక్కున్నావే? మర్యాదగా బయటికి రా. నువ్వు ఇలా రావే, నిన్ను ఏయ్, నీ అంతటి నువ్వు వచ్చి కనిపించావో సరే సరి, నేను గాని వచ్చి పట్టుకున్నాననుకో, రోటి పచ్చడిలో దంచేస్తాను. రావే బయటికి రా. నిన్ను ఒసేయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం వెతుకుతున్నావు? నాకు కావాల్సింది మీకు అవసరం లేంది. సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పు. అయితే దాన్ని ఎక్కడ దాచిపెట్టారో మీరే చెప్పండి. ఏది? ఈ నంగనాచి తుంగబుర్రలు నా దగ్గర వద్దు. నాకు గాని తిక్కరేగిందంటే తార్మార్ తక్కడు మారే. వాట్? ఈ మధ్య నువ్వు షాపింగ్లు మానేసి సంతలో సమాజ సేవ చేస్తున్నావా? ఆ లాంగ్వేజ్ ఏంటి? నా ఇష్టం. ముందు ఆ స్వప్న ఎక్కడుందో చెప్పండి మీరు. తను ఇక్కడ లేదు. ఉంది, నేను చూశాను. ఇక్కడ చూసావా? అంటే ఆఫీస్ దగ్గర మీ ఇద్దరు కార్ ఎక్కడ నేను చూశాను. తను మధ్యలోనే దిగిపోయింది. ఆహా, మీరొక్కరే ఇక్కడికి వచ్చారా? అవును. ఎందుకు? నిన్ను ఇక్కడికి రప్పించడానికి. నీ గురించి తెలుసుకోవడానికే నా మీద డౌట్ వచ్చేలా డ్రామా ఆడి నిన్ను ఇక్కడికి రప్పించాను. మోసం, దగ్గ, కుట్ర, చాలా పెద్ద గొప్ప పని చేశారులేండి. ఎరవేస్తేనే కదా గాలానికి చేప చిక్కేది. అంటే ఆ స్వప్న ఎరా, నేను చేప? ఇందాకేమో 4 కాళ్లతో నడిచే జంతువు అన్నారు, ఇప్పుడేమో నీటిలో బతికే చేప అని అంటున్నారా? గాల్లో ఎగిరే పక్షి అని కూడా అంటాను, నా ఇష్టం. అయినా నా మీద అంత అనుమానం ఏంటి నీకు? హా, కట్టుకోబోయేవాడు పరాయి ఆడపిల్లతో తిరుగుతుంటే ఏ ఆడపిల్లకి అనుమానం రాకుండా ఉంటుంది? ఓ, నేను నీకు కాబోయేవాడినని నీకు గుర్తుందన్నమాట. అదే మాట నేను ఎప్పుడు మర్చిపోయానని. మరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేనంటే ఇష్టం లేనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మీరంటే ఇష్టపడ్డానికి మోసపడ్డానికి నేనేం కట్టుకున్న పెళ్ళాన్నా? వాట్? కాబోయే పెళ్ళాన్ని కదా, పెళ్ళయ్యాక ప్రేమిస్తాను. పెళ్లికి ముందు ప్రేమించకూడదా? ప్రేమించాను కదా. ఎప్పుడు? ఫ్యాక్టరీ ఓపెనింగ్ కొచ్చి రిబ్బన్ కట్ చేశాను, మీరు కేక్ ఇస్తే తిన్నాను, డ్రెస్ ఇస్తే వేసుకున్నాను, పార్టీకి వచ్చాను, ప్యాచ్ పడిందని మీరు అలిగితే హగ్గిచ్చాను. ఇంకేం చేయాలి? ఇదంతా ప్రేమే కాదు, నటన. అదే నా డౌట్. నువ్వు నా దగ్గర నటిస్తున్నావు. కొంపదీసి నేను మంగనని తెలిసిపోయిందా? నీది నటన కాదు, ప్రేమే అని నన్ను నమ్మించు. ఎలా నమ్మించాలి? ప్రేమించిన అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఏం చేస్తుంది అదే చెయ్యి. సచ్చినోడా, ప్రేమించడానికి వేళ పడలేదా? సమయ సందర్భం లేదా? చల్లటి వర్షపు రాత్రి, అడవిలో అందమైన ఇల్లు, పెళ్లి చేసుకోబోతున్న నువ్వు నేను, మనిద్దరి మధ్య ఇంకెవరూ లేని ఏకాంతం. ప్రేమించుకోవడానికి ఇంతకు మించిన సిచ్యువేషన్ ఏముంటుంది? సో తప్పు చేసేద్దాం. చూడు, ఈ పప్పులే ఉడకవు నా దగ్గర. నా కుక్కర్లో ఉడుకుతాయి. అయితే మీరే ఉడికించుకొని తినండి. అయితే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ప్రేమించడం అంటే తప్పు చేయడమా? ప్రేమలో తప్పొప్పులుండవు. నాకు హద్దులున్నాయి. నేను చెరిపేస్తాను. చెంప పగిలిపోద్ది. ఏమైంది మామ్? నథింగ్ బేబీ. నెక్ దగ్గర కాస్త స్వెల్ అయిందంట. మార్నింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. మెడ విరిగి చచ్చుంటే పీడ పోయేది. స్టూపిడ్ గర్ల్. అది ఇప్పుడు పోతే మనకే ప్రాబ్లం. సరే, వెళ్ళిపోదాం పద. ఎక్కడికి? ఏంటి బేబీ, ఇంటికి వెళ్దాం. సిల్లిగా మాట్లాడతావేంటి మామ్? జైని దాన్ని వదిలేసి నేను ఇంటికి వెళ్ళాలా? మరి నువ్వేం చేస్తావు ఇక్కడ? ఇక్కడే ఉంటాను. వాట్? ఇక్కడుండి ఏం చేస్తావు బేబీ? సీసీటీవీలో నైట్ అంతా వాళ్ళు ఏం చేస్తారో వాచ్ చేస్తాను. నో నీడ్ బేబీ. నువ్వు ఇక్కడ ఉండడం టైం వేస్ట్. అక్కడేం జరగదు. ఎనఫ్ మామ్. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకేం జరిగినా నేను తట్టుకోలేను. ఇంటికెళ్ళి పీస్ఫుల్ గా నేను ఉండలేను.
కానీ నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళకి దొరికిపోతావు. ఆ ఇంటికి కోడలుగా కూడా వెళ్ళలేవు. నా మాట విను. సారీ మామ్. జైన్ నా వాడు. జైన్ మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. నీకు కష్టంగా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో. నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాననుకున్నావు బేబీ? జైన్ని నేను వదిలేసి రాలేను మామ్. నీది అనవసరమైన భయం. జైన్ నా అవసరం. డోంట్ కిల్ మీ బేబీ. నీతో ఇలాగా, దాంతో అలాగా, ఇద్దరితో చస్తున్నాను. నేను నిన్ను హర్ట్ చేస్తున్నానమ్మా. నీ దృష్టిలో నేను అది ఒక్కటేనా? అది మిస్టేక్ చేస్తుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నావా? అది జై పక్కనుంటే నన్ను పారిపోమంటున్నావా? బేబీ, అది కాదు. ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వే నన్ను అర్థం చేసుకో మామ్. నువ్వేం చేసినా నా కోసమేని నాకు తెలుసు. అలాగే నేనేం చేసినా అది జై కోసమే. ఆ మంగ తెలివి తక్కువది కాదు. ఫ్యాక్టరీ ఇనాగరేషన్ లో, నైట్ పార్టీలో అది ఎంతో క్లెవర్ అని, నన్నే మించిపోయిందని నువ్వే కదా చెప్పావు. అది నాలా నటిస్తే ఓకే మామ్. బట్ నన్ను తొక్కేయాలని చూస్తే మాత్రం నాట్ ఓకే. చంపేస్తాను దాన్ని. జైని పెళ్లి చేసుకుని నేను వన్ డే బతికినా చాలు. కానీ జైతో 100 ఏళ్ల లైఫ్ ని మాత్రం చచ్చిన మంగకివ్వను. ఈ పాటికి హాయిగా అమ్మ పక్కన ఉండాల్సిన దాన్ని అనవసరంగా వీళ్ళ మధ్య ఇరుక్కుపోయాను. రాత్రికి వీళ్లతో జాగారం, రేపు వాళ్లతో జగడం. జై, టైర్డ్గా ఉన్నట్టున్నావు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. నిత్య దగ్గర నేను మీ పిన్ని ఉంటాం. అవును బాబు, కోడల్ని మేం చూసుకుంటాం. నువ్వు ఇంటికెళ్ళు. లేదు పిన్ని, నిత్య దగ్గర నేనే ఉంటాను. మీరంతా వెళ్ళిపోండి. మమ్మీ, ఎవరెళ్ళినా వీళ్ళిద్దరినీ విడిచి మనం వెళ్ళకూడదు. ఇక్కడే ఉందాం. జైన్ కూడా ఇంటికి పంపించేసి నైట్ అంతా దీంతో ఆడుకుందామా? అవును, నా కోసం మీరంతా నిద్ర మానుకోవడం ఎందుకు? అందరూ వెళ్ళిపోండి. తెల్లారక్క నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నిన్నిలా వదిలేసి ఎలా వెళ్తావమ్మా? నన్ను నోరారా అత్తయ్య అని ప్రేమగా పిలిచావు. నాతో ఫ్యాక్టరీలో దీపాలు వెలిగించావు. నీకోసం ఈ ఒక్క రాత్రి మేలుకుంటే నష్టమేం లేదమ్మా. ఆ మాటకొస్తే నిత్య నాతో ఫ్యాక్టరీ మిషన్ స్టార్ట్ చేయించింది. నిత్య కోసం నిద్ర మానుకునే హక్కు నాకే ఉంది. వదినా, మీరు వెళ్ళిపోండి. నేను స్వప్న ఉంటాం. అవును, మీతో నిత్య ఫ్రీగా మూవ్ అవ్వలేదు. మోడలింగ్లో నిత్య నేను కో పార్టిసిపెంట్స్ కాబట్టి నైట్ అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అమ్మని ఇప్పటిదాకా మేడం గారిని తిట్టి ఇప్పుడు హఠాత్తుగా నా మీద ప్రేమ కురిపిస్తున్నారేంటి? వీళ్ళ నోట్లో ఉండేది నాలుక తాటిమట్ట. ఎవరు కూడా నిద్రని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. అసలు నేను ఫామ్ హౌస్ ప్లాన్ చేసిందే నిత్యతో ప్రైవసీగా మాట్లాడడానికి. సో లీవ్ అస్ అలోన్. అది కాదు జై. ప్లీజ్ డాడ్, మా మధ్య వస్తున్న మిస్అండర్స్టాండింగ్ని మ్యారేజ్కి ముందే సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళండి. ఓకే జై, టేక్ కేర్. జాగ్రత్తమ్మా. బేబీ, వాళ్ళు నిద్రపోతున్నారు. మనం ఇంటికి వెళ్దాం. నో మామ్, మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటాను. నిద్ర లేకుండా మేల్కుంటే నీ హెల్త్ పాడవుతుంది. నా మాట విను బేబీ.
ఒక్క నైట్ నిద్ర లేకపోతే నేనేం చచ్చిపోను. సారీ మామ్, ఇంటికి వెళ్ళినా నాకు నిద్ర పట్టదు. లైట్ ఆఫ్ చేశారేంటి? ఎందుకు? ఏ నేను ఆఫ్ చేయడం ఏంటి? పవర్ పోయింది. పవర్ పోయిందేంటి? ఎవరు ఆఫ్ చేశారు? ఎవరు ఆఫ్ చేశారు? అదే అదే ఆ మంగి చేసి ఉంటుంది. నాకు తెలుసు, అది ఛాన్స్ తీసుకోవాలని చూస్తోంది. అదేం లేదు బేబీ, పవర్ కట్ అనుకుంటా. నో మామ్, ఇట్స్ ఎ ప్లాన్. ఇట్స్ ఎ ప్లాన్. చీకట్లో తప్పు జరిగిపోతుంది. ఆపాలి, ఇప్పుడే ఆపాలి. డూ సంథింగ్ మామ్. ప్లీజ్ బేబీ, ఏం కాదు, నువ్వు అలా వరీ అవ్వకు. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. నేను వెళ్ళి చూస్తాను. నేను వెళ్ళి ఆపుతాను. Baby, Please, stop. mom. Leave me. నేను వెళ్ళి నేను చూస్తాను. చెప్పేది విను. నిజంగా పోయిందా లేక తనే లైట్ తీసేసి అబద్ధం చెప్తున్నాడా? నీకు చీకటి అంటే భయం కదూ? మీరు దగ్గరకు వస్తున్నారేంటి? నువ్వు పానిక్ అవ్వకుండా ఫోన్లో లైట్ ఆన్ చేస్తున్నాను. నాకు ఈ లైట్ వద్దు, ఆ లైట్ ని వెలిగించండి. ఓకే, బయటికి వెళ్ళి జనరేటర్ ఆన్ చేయమని చెప్పొస్తాను. మామ్, నన్ను త్వరగా తీసుకెళ్ళు మామ్. ఓకే. ఏంటి అంతులిక్కి పడుతున్నావు? ఫామ్ హౌస్లో నేను ఎవరినో ఏదో చేస్తానని అనుమానించావు. ఇప్పుడు నిన్నేదో చేస్తానని భయపడుతున్నావు. ఇదేం భయం కాదు, జాగ్రత్త. వై నిత్య? తప్పు జరగబోతుందని టెన్షన్ అయ్యే బదులు ఆ తప్పు చేసేస్తే టెన్షన్ ఉండదు కదా. సచ్చినోడా. చూడండి, మీరు ఇలా మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళలేవు. ఏ మీరు ఆపుతారా? చీకటి నీ శత్రువు కదా. ఆ, అక్కడ అంటే అడవి, ఇది సిటీ, లైట్లుంటాయి. ఓ అదా నీ ధైర్యం? మరి దారి మధ్యలో పవర్ పోతే? ఫారెస్ట్లో జంతువులు మాత్రమే ఉంటాయి, సిటీలో చాలా ఉంటాయి. అవును, నా ఎదురుగా కూడా ఒకటి ఉంది. ఏంటో? దుప్పటి. వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో సాయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో. ఏమో అనుకున్నాను, మంచోడే. చారి చెప్పినట్టు శ్రీరామచంద్రుడే. ఇక అమ్మాయి గారికి ఏ సమస్య లేదు, జీవితాంతం బాగా చూసుకుంటాడు.
గుడ్ మార్నింగ్ నిత్య. మార్నింగ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? మీ తర్వాతే లేచాను. నాకంటే ముందే లేచి నన్ను చూస్తున్నావు నేను అన్నానా? సచ్చినుడు, ఎలా తెలిసిపోతాయో ఏంటో. పొద్దున్నే లేచి మీ మొహమే చూశాను. ఈ రోజు నాకేం జరిగినా మీదే బాధ్యత. నేను కూడా లేచిన వెంటనే నీ ఫేసే చూశాను. ఐ హోప్ దిస్ ఇస్ ఎ గుడ్ డే. ఈ రోజంతా నాకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. సారీ నిత్య, ఇంట్లో హ్యాపీగా నిద్రపోవాల్సిన నిన్ను ఈ హాస్పిటల్ బెడ్ మీద మెడిసిన్స్ మధ్యలో పడుకోబెట్టాను. నిద్ర పట్టిందా? మీరు బాగా నిద్రపోయారా? ఇలాంటి చోట పడుకోవడం మీకు కొత్త కదా. ఎస్ నిత్య, నీ వల్ల నాకు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. ఐ ఎంజాయ్డ్ ఇట్. రియలీ థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నొప్పి పూర్తిగా తగ్గిపోయిందా? ఆ తగ్గిపోయింది. లేచి కూర్చో. ఆ ఏది మెడొకసారి అటు ఇటు తిప్పు. పెయిన్ వస్తుందా? లేదు. గుడ్. ఇంకా మీరింటికి తీసుకువెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. మ్. నిత్య, ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని వస్తాను. రెడీగా ఉండు. మ్మ్. మామ్, బేబీ అది డిశ్చార్జ్ అయింది. లెట్స్ గో. పద బేబీ.